లాస్ట్ వీక్లో నేను హోటల్ వీడియోస్ పెట్టలేను కదా, మా హోటల్ అయితే బంద్ ఉండే అనమాట. ఇంకా అత్తమ్మ వాళ్ళు అరుణాచలం అత్తమ్మ మామయ్య అత్తమ్మ వాళ్ళ ఇద్దరు అక్కలు అనమాట. పెద్దత్తమ్మ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు వాళ్ళే అనమాట. మా అక్క కూడా వస్తుంది మా ఇంతకి. మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే అత్తమ్మ వాళ్ళ ఊర్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే పెద్దత్తమ్మ వాళ్ళ ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఒకటే ఊరు. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఇదే అనమాట మా అమ్మమ్మ వాళ్ళ చిన్నప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది ఈ ఊరు అయితే. నేను హాలిడేస్ కి ఇక్కడికే వచ్చేదాన్ని. వీళ్ళిద్దరు అనమాట మా అత్తమ్మలు అండ్ మా అక్క ముచ్చట్లు పెడుతున్నారు. మా అత్తమ్మ వాళ్ళ సొంత అక్కలు అనమాట వీళ్ళిద్దరు. ఇంకా వీళ్ళిద్దరు కాకుండా ఇంకో అక్క కూడా మొత్తం 4 అక్క చెల్లెలు మా అత్తమ్మ వాళ్ళకి కిరాణా షాప్ ఉంది. ఇంకా మా బుడ్డోడు ఒక్కొక్కటి తెచ్చుకుంటా ఉన్నాడు. మేమేమో స్ప్రైట్ తాగుతాం. ఇంకా అక్కడ కొద్దిసేపు ఉండేసి అత్తమ్మని డ్రాప్ చేసి మేమైతే బయలుదేరినాం అనమాట. ఇప్పుడు ఇంకొక అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. వెళ్లేదారిలో కాలువలు ఉన్నాయి. ఇక్కడే కేసీఆర్ గెస్ట్ హౌస్ కూడా ఉంది అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గర. అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి వెంకటాపురం అనమాట. కనిపిస్తుంది కదా కొండపోచమ్మ డ్యామ్. ఒక్కసారి నేను దాని పైనకి వెళ్ళినా. ఇప్పుడైతే పోనిస్తలేరంట పైన. ఇప్పుడైతే ఇంకొక అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. వెళ్లేదారిలో వర్షం స్టార్ట్ అవుతుంది మెల్లగా. ఇన్స్టాగ్రామ్ లా నిజం వర్షం కాదంట, ఇది క్రియేట్ చేసిన క్లౌడ్స్ నుంచి పడుతుందంట. నిజం ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకొక అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా అక్కడ చిన్న చిన్న చెట్లు కనిపించినాయి మాకు. ఈ ఊరు పేరు వచ్చేసి మోస్కంపేట అనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే అక్కడ ఎవరైనా ఉంటే నాకు కమెంట్ చేయండి. పల్లెటూర్లు అనమాట ఇవి మేము వెళ్ళిన ఊర్లో. ఈ అత్తమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఫుల్ కనకాంబరాల చెట్లు ఉన్నాయి. అసలు ఎన్ని గనం ఉన్నాయి. పిల్లలతోని కొద్దిసేపు అట్లా బయట అయితే ఆడుకున్నాం అనమాట. ఇక్కడైతే వాము చెట్టు కనిపించింది నాకు. ప్లేస్ ఉండాలి గానీ ఎన్నైనా మొక్కలు పెట్టుకోవచ్చు. సైడ్ మొత్తం బీడీలు చేస్తారు. ఇవే అనమాట. మధ్యలో ఇవి కనిపించినాయి. ఇట్లా ఉఫ్ అని ఊదితే ఇట్లా ఎగిరిపోతాయి అవి. పిల్లలు చూడండి నేను ఊపుతా అని ఎట్లా ఊపుతున్నారు. ఆ ఊపుడేమో గానీ మొత్తం ఆ హని మీదనే పడ్డది అనమాట. దాని జుట్టు మొత్తం అవే. ఇట్లాంటివన్నీ ఊర్లోనే కనిపిస్తాయి. సరే అక్కడ ఎన్ని కనకాంబరాల చెట్లు కనిపిస్తున్నాయో. ఇంకా మేమైతే ఒక ½ an hour ఉండేసి అత్తమ్మకు కూడా బాయ్ చెప్పేసి అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి ఇక్కడ వెళ్తుంటే దారిలో ఈతవనం కనిపించింది. ఇక్కడ ఈత కళ్ళు దొరుకుతుందంట. ఈత కళ్ళు హెల్త్ కి మంచిదంట. మీరు తాగుతారా? నేనైతే అస్సలు ముట్టుకోను. ఇప్పుడు ఇంకొక ఊరికైతే వెళ్తున్నాం. అదే మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. సంగతులు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.